ఇదివరకు సంప్రదాయ విద్యుత్ అంటే రెండే. బొగ్గు నుంచి తీసే కరెంటు, నీళ్ల నుంచి తీసే కరెంటు. నీళ్ల నుంచి తీసే కరెంటు వరదలొచ్చినో, వానలొచ్చినో నీళ్లు ఎక్కువయ్యి అప్పుడు పారపోసేటటువంటి లేకపోతే కిందకి రిలీజ్ చేసే సందర్భంలో అందులో నుంచి పవర్ వస్తది. అది తాత్కాలికం. కొన్ని నెలలు మాత్రమే వస్తది. కొన్ని రోజులు మాత్రమే వస్తది. బొగ్గు నుంచి కరెంట్ నిరంతరం వాడేవాళ్ళు. అయితే తర్వాత దానివల్ల కరెంట్ కాస్ట్ ఎక్కువైపోవడం, దాంతో పాటుగా కాలుష్యం ఈ అంశాల మీద నుంచి ఇప్పుడు రూట్ మార్చి విండు, సోలారు, పునరుత్పాదక విద్యుదుత్పత్తి ఇవన్నీ కూడా మోడీ సర్కార్ ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవి నడుస్తున్నాయి. అయితే మన దేశంలో అదానీ అయితే గనక ఒక సింగపూర్ స్థాయి, ప్యారిస్ కంటే పొడవైనటువంటి ఒక నగరం అంత పొడవులో గుజరాత్‌లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేటట్టుగా మన ఆంధ్రాలో షిరిడి సాయి ఇట్లాంటోళ్ళు పెడుతున్నారు. విపరీతంగా పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు. ఖాళీ స్థలాలు తీసేసుకొని ఎకరాలకు ఎకరాలు తీసేసుకొని ఆళ్ళకో 30,000 ఇచ్చి వీళ్ళు సోలార్ పవర్ పెడుతున్నారు. సమస్య ఎక్కడొస్తుందంటే ఇండియానాలో ఇప్పుడు తాజాగా ఈ భారీ తుఫానొచ్చింది. తుఫాన్‌కి ఈ సోలార్ ప్యానెల్స్ మొత్తం కొట్టుకుపోయినాయి. సోలార్ పవర్ ప్లాంట్స్‌కి ఇది పెద్ద సంక్షోభం. రాబోయే రోజుల్లో మనకి తుఫాన్‌లొస్తాయి, గాలులొస్తాయి. వాటిని తట్టుకుని నిలబడగలగాల ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.